నువ్వు ఇసరకూడదు, కళ్ళకద్దుకో, ఐస్కి పెట్టుకో. నమస్తే చెప్పు, నమస్తే చెప్పి 11 times శ్రీమ్రిజి చెప్పు. శ్రీమ్రిజి చెప్పు 11 times. 1 2 3 4 5 6 7 8 9 10 11. వెరీ గుడ్. తర్వాత ఇంకొక మంత్రం చెప్తాం, ఓకేనా? శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే. అగైన్ శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. నమస్తే చెప్పాలి. శివాయ గురవే నమః. నువ్వు క్లారిటీ. శివాయ గురవే 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 నమః. తోటలో కాస్త పని చేయిస్తున్నామండి. సో ఇదంతా పాలకూర వేసాను లాస్ట్ టైము. ఇది కొత్త పైపు కొన్నాడు పవన్. ఇది రకరకాలు వస్తాయి అనమాట, మిస్ట్, వాటర్ ఫాల్. అది పెట్టినానా, మార్చకు, ఇక్కడ కొట్టినానా. పాలకూర వేసాను. నుష్కాకి ఇంక ఇలాంటి పైప్స్ అంటే ఇష్టం అనమాట. దానికి ఇచ్చా వాటరింగ్ చేయవే అని. నాన్న అది ఫోర్స్ ఎక్కువైపోతుంది నాన్న. నుషిక ఇక్కడ కొట్టు నాన్న, మిస్ట్ కొట్టు. ఆకుకూర వేసాను, కొట్టవే కంటిన్యూస్గా. ఆకుకూర వేసాను. నుషిక తల్లి నిద్రపోతుందని చెప్పి మేము వీడియో షూటింగ్ పెట్టుకున్నామండి. సో షూటింగ్ చేస్తుంటే సడన్గా మధ్యలో లెగిసి వచ్చేసింది. నువ్వు తల్లి పడుకోమ్మ, వెళ్ళి ఫినిష్ చేసి వచ్చేస్తాను. టైం అయితే 12 అయిందండి. అది 11ంటికి పడుకునిపోయింది. సర్లే అని చెప్పి మేము స్టార్ట్ చేసుకున్నాము. పక్కన ఎవరిని లేము కదా, ఇంకొచ్చేసింది. ఇప్పుడు దీన్ని వెళ్ళి మళ్ళీ పడుకోబెట్టి మళ్ళీ మేము షూటింగ్ స్టార్ట్ చేయాలి. ఇది ఎన్నింటికి అవుతుందో ఏమో. దా వచ్చిందప్పా, నడు నడు. ఎక్కడికి వెళ్తున్నావు చిన్నబాబు? మోక్షతను పిక్ చేయనంకా. సరే తీసుకురా, జాగ్రత్తగా వెళ్ళు. నువ్వు తల్లి హాలిడేస్కి మోక్ష, తను, తేజత, బాలు మామ వస్తున్నారు. ఆర్ యూ హ్యాపీ? నో. వద్దా? ఎవరొద్దు? మోక్ష వద్దా? మోక్ష తను వద్దా? ఎస్ ఆర్ నో? బాలు మామ? నో. తేజత్త? నో. వాళ్ళిద్దరు వద్దు, మోక్ష తను మాత్రమే కావాలా? వాళ్ళ అమ్మ నాన్న రాకుండా వాళ్ళిద్దరు ఎలా వస్తారే? నేను పప్ప లేకుండా నువ్వు వెళ్తావా? ఏంటమ్మా, అత్తాలు రావద్దా ఇంటి? తప్పు కదా. హాలిడేస్కి మన ఇంటికి వస్తున్నారు. హైదరాబాద్ నువ్వు అంటే ఇది వెళ్ళిపోదాం అనుకుందేమోనే. ఏంటమ్మా? ఏంటి ఇట్స్ ఓకే? సరే మనం తర్వాత వెళ్దాంలే. అత్తాళ్ళు ఇటు నుంచి అటు వెళ్ళిపోతే మనం కూడా వెనకాల వెళ్దాంలే హైదరాబాద్. అన్నీ చిన్నవే తేజ, అన్నీ పుట్టుగానే ఉంటాయి. No, are you happy? No, are you happy or not? శరణ్ కోసం తను అండ్ మోక్ష గిఫ్ట్ కార్డ్స్ చేసి తీసుకొచ్చారండి. హ్యాండ్తో చేసినవి, స్పైడర్ మ్యాన్ది. సో ఇందులో ఏదో రాసింది. తను ఏం రాసిందో చూద్దాం. శరణ్ చదువునంటే తను ఏం కార్డ్ ఇచ్చిందో. Dear Sharan, I missed you a lot. This is a small gift from your cousin Tanu. Climb the walls, jump so high, little Spider-Man touching the sky. Oh, did you like the card? చూడు, నువ్వు స్పైడర్ మ్యాన్ అనుకో, నీ కోసం వేసింది తను. తను బ్యూటిఫుల్. మోక్ష కార్డ్ ఏది? నువ్వు బ్లైండ్ బ్యాగ్ అడిగావంట ఎప్పుడో.
నీకోసం ఏంటమ్మా ఏం అడిగింది? బ్లైండ్ బ్యాగ్ అంట నాకు బ్లైండ్ బ్యాగా? సర్ప్రైజ్ బ్లైండ్ బ్యాగా? ఓహో ఏంటి ఓపెన్ చేయరా? To Sharan from Moksha. The term surprise. Remove this before completing cutting. అన్నయ్య వాళ్ళు వచ్చారు కదండి, సో పిల్లలకు కొన్ని గిఫ్ట్స్ కూడా తెచ్చారనమాట. శరణ్కి వీడియో గేమ్ ఏదో అడిగాడని తెచ్చారు, ఇంకా యూనో కార్డ్స్, స్కిబ్బో కార్డ్స్. సో వాటితో పాటు తనును మోక్ష ఏవో కార్డ్స్ కూడా తయారు చేసి తీసుకొచ్చారనమాట. సో ఈ పర్టికులర్ కార్డ్ వచ్చేసి లాస్ట్ టైం ఎప్పుడు మోక్షాన్ని కలిసినప్పుడు శరణ్ అడిగాడంట, అది ఏంటో కూడా నాకు అర్థం కాలేదు. సో ఏంటో అందులో రకరకాలు ఏవో కొన్ని బుక్ మార్క్స్ అని, లేకపోతే వీళ్ళకి పెట్టుకునే గోల్డ్ అని, ఏంటో రకరకాలుగా చేసి మోక్ష అన్ని క్రాఫ్ట్ లాగా చేసి తెచ్చిందనమాట శరణ్ కోసం. అండ్ శరణ్ అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నాడండి, ఎందుకంటే వాడికి చాలా గిఫ్ట్స్ వచ్చినాయి కదా. సో ఆడుకోవడానికి పిల్లలు వచ్చారు, దాంతోపాటు రకరకాల గిఫ్ట్స్ కూడా వచ్చినాయి. సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడంలో వాడు చాలా చాలా హ్యాపీగా, చాలా చాలా బిజీగా ఉన్నాడనమాట. సో ఫైనల్గా ఇక్కడ కార్డ్స్ ఓపెన్ చేస్తున్నాడు, కానీ వాడికి మెయిన్ అందులో నచ్చింది వీడియో గేమ్ అండి. సో ఆ వీడియో గేమ్ లాగేసుకొని ఫస్ట్ వాడిని కార్డు ఓపెన్ చేయమని చెప్పామన్నమాట. సో అందుకనే వాడికి ఏంటంటే వాడి మనసంతా వీడియో గేమ్ మీదే ఉందన్నమాట. సో ఆ వీడియో గేమ్ ఇవ్వట్లేదు, వీళ్ళు ఫస్ట్ ఈ కార్డ్స్ ఓపెన్ చేస్తే కానీ ఎవరు అన్నట్టు ఇంక గబగబా కార్డ్స్ అన్నీ ఓపెన్ చేశాడు. అవన్నీ ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు వీడియో గేమ్ అయితే ఇచ్చామన్నమాట. సో ఆ వీడియో గేమ్ కూడా మీకు తెలిసిందే కదండి, మనకి చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం కదా మనం. ఈ మ్యారియో గేము, సర్కస్ గేము ఇవన్నీ ఉండేవి కదా, అలాంటిది పోర్టబుల్ది చిన్నది USB ఛార్జర్ ఉన్న వీడియో గేమ్ ఒకటి తెచ్చిపెట్టారనమాట. సో పిల్లలందరికీ ఇలాగ అప్పుడప్పుడు మధ్యలో కలుస్తున్నప్పుడే ఫ్యామిలీ కూడా మనకి బాండ్ అనేది కరెక్ట్గా ఉంటుంది, పిల్లలకు కూడా ఒకళ్ళొకళ్ళు బాగా తెలుస్తారండి. సో ఇవన్నీ చాలా చిన్న చిన్న సరదాలు అనమాట. ఎందుకంటే ఇప్పుడు అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాం కాబట్టి ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్ళడం హార్డ్లీ కష్టమైపోతుంది. సో కుదిరినప్పుడల్లా ఎవరి కాళ్ళు కుదుర్చుకొని కనీసం ఒక వారం రోజులు సెలవులు వచ్చినప్పుడు కూడా మనం ఎక్కడో చోటికి మనం వెళ్ళడమో, లేకపోతే వాళ్ళని మన ఇంటికి రమ్మనడమో చేస్తూ ఉంటుంటే పిల్లలకు కూడా హాలిడే సరదా అనేది తెలుస్తుంది. ఇదిగోండి నుష్క కోసం తను మోక్ష వాళ్ళు తెచ్చారనమాట గిఫ్ట్లు. ఇవి అదే పెట్టు నెయిల్స్, ఆర్టిఫిషియల్ నెయిల్స్ వస్తున్నాయి కదా. ఏది మోక్ష మయ్యు అది వెళ్ళిపోతుంది అనమాట, ఉండట్లేదు. దానికోసం తెచ్చారు. ఇదిగోండి దాని తర్వాత పిల్లలకి పెట్టుకొని నూతల్లికి కూడా నేను చూపిస్తానమాట. ఎలా ఉన్నాయి, ఉంచుకుంటుందో పీకేస్తుందో తెలియదు, చూడాలి. సో పిల్లల హడావుడంతా అయిపోయిందండి, ఇక్కడ వాళ్ళు అక్కడ పడుకున్నారు, అంటే ఇంకా నిద్రపోలేదులేండి, హడావుడిగా ఉంది ఇల్లంతా. సో నూతల్లి రేపు సెంటర్కి వెళ్ళాలి కాబట్టి దాన్ని తీసుకొచ్చేసాను పడుకోబెట్టడానికి. సో ఫైనల్లీ నూతల్లి ఈజ్ హ్యాపీ అండి. పాపం దానికి ఉన్న ఓన్లీ ఫ్రెండ్స్ అనమాట. తను చాలా చిన్నది కాబట్టి తనుతో పెద్దగా ఏం ఆడుకోదు, తను ఎక్కువ కిస్ చేస్తూ ఉంటుంది అనమాట నుషిక. అది కూడా ప్యాంపర్ చేస్తుంది తను, చిన్నది కాబట్టి. సో మోక్షతో మాత్రం ఆడుకుంటుంది. పాపం దీనికి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, ఇది మింగిల్ అవ్వకపోయినా కూడా పాపం మోక్ష లాగి దాన్ని కలుపుకొని దాంతో ఏం ఆటలు పాపం దానికి ఇష్టపడితే అవే ఆడుతుంది. అంటే టిక్లింగ్ చేయడము, లేకపోతే రింగా రోజెస్ ఆడడము, రన్నింగ్ చేయడము, అలాంటివే పాపం దీంతో ఆడుతుంది అనమాట. సో చాలా హ్యాపీగా ఉంటుందండి అన్నయ్య పిల్లలు వచ్చినప్పుడు, ఎందుకంటే నుషిక ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు, వెళ్ళినా దానికంటూ ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. మోక్ష ఒక్కతే అనమాట ఎప్పుడైనా అది మంచిగా ఆడుకునేది, లేకపోతే అది కూడా కొంచెం కలిసి ఆడుకునేది. మోక్షని అయితే కొంచెం త్వరగా అంటే చిరాకు పడదు, కొంచెం కొత్త పిల్లలు అనుకోండి చిరాకు పడిపోతుంది, బట్ మోక్ష మీద తిరగబడడం, చిరాకు పడడం లాంటివి చేయదనమాట నుషిక. అండ్ మోక్ష కూడా అలాగే అండర్స్టాండింగ్గా నువ్వుతో, అంటే దానికి ఎప్పుడు చిరాకు వస్తుంది, దానికి ఒకవేళ ట్యాంట్రమ్స్ కానీ బిహేవియర్స్ కానీ వస్తున్నాయి అనుకోండి, అలాంటప్పుడు మోక్ష దూరంగా ఉంటుంది అనమాట. కొంచెం దానికి అర్థమవుతుంది దానికి ఎప్పుడు చిరాకుగా ఉంటుంది, అది ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది అనేది కొంచెం అర్థం చేసుకొని బిహేవ్ చేస్తూ ఉంటుంది. సో ఈరోజు కొంచెం సరదా వ్లాగ్ అండి, హ్యాపీ వ్లాగ్ యాక్చువల్గా. ఎందుకంటే నుషిక కూడా ఫ్రెండ్స్ వచ్చారు పాపం, దానికి కూడా స్కూల్కి వెళ్ళకపోయినా ఇలాగా అన్నయ్య వాళ్ళు వచ్చినప్పుడు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నువ్వు కోసం ఎవరన్నా వచ్చారు, అది కూడా పాపం కాసేపు ఆడుకుంటుంది, కాలక్షేపం చేస్తుంది అని చెప్పేసి. సో అదండి ఈరోజు వ్లాగ్ మీ అందరికీ నచ్చితే కనుక వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, అండ్ అలాగే నన్ను ఎంకరేజ్ చేయండి. ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నో యూ వాంట్ టు సే థ్యాంక్ యూ? Say. Hand nail polish.
హ్యాండ్ నెయిల్ పాలిష్ అంట. చూసారా ఇందాక మోక్ష వాళ్ళు నెయిల్వి తెచ్చానని చెప్పాను కదా, అవి పెట్టుకుంటుందా పెట్టుకోదా అని చెప్పేసి నేను యాక్చువల్గా అనుకుంటున్నాను అనమాట, పెట్టుకుంటుందా పెట్టుకోదా అని. మోక్ష కూడా ఇందాక అడిగింది, అత్త ఆ నెయిల్వి పెడతానత్త అనుష్కకి అంటే, ఏమోనే ఎప్పుడు పెట్టుకోలేదు, మరి పెట్టుకుంటుందో లేదో నాకు తెలియదు, ఫస్ట్ నువ్వు చెల్లి పెట్టుకోండి, అది మిమ్మల్ని చూసి నచ్చితే కనుక దానికి పెడదాము, లేదంటే చిరాకు పడిపోద్ది నాన్న అన్న. కానీ ఇష్టపడుతుందండి. సరే అయితే నెక్స్ట్ వీడియోలో నుష్కమ్మ ఆ నెయిల్స్, ఫేక్ నెయిల్స్ కూడా పెట్టుకుందా పెట్టుకోలేదా, పెట్టుకుంటే ఉంచుకుందా ఇరిపేసిందా, ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. సో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.